హలో వంశీ అడిగిన సౌండ్ ఇక్కడి నుంచే మొదలు కావాలా? ఇంకా 3 రోజులే ఉంది. ఏమడిగాడు వంశీరా? దేవర సౌండ్ ఇండియా మొత్తం వినిపించాలా? ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ కాదు, ఇండియా మొత్తం వినిపించాలి. NTRRR ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు, నందమూరి తారక రామారావు గారు అండ్ రితిక్ రోషన్ గారు. రితిక్ జీ, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి తారక్ ప్రతి సినిమాని పట్టుకొని ఎలా హిట్లు కొడుతూ ఆల్ ఇండియా వరల్డ్లోనే ఇప్పుడు మన ఎన్టీఆర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. అంతేనా? ఇంకా వంశీ, ఈ సౌండ్ చూస్తేనే నీకు తెలుస్తుంది 14th రోజు మనోళ్ళు మామూలుగా లేరు, నందమూరి అభిమానులు. అండ్ అయాన్జీ, సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, చాలా కుర్రాల్లాగే కనిపిస్తున్నాడు కానీ ఆల్రెడీ 2 సూపర్ హిట్లు తీసి ఇచ్చేసాడు, హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నాడు. మొన్నే వైఆర్ఎఫ్ అక్షయ్జీ చాలా రోజుల తర్వాత హిందీలో మొన్నే లవ్ స్టోరీ తీసి వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాసర్ తెచ్చేసుకున్నారు. సో ఈ సినిమా వార్ 2 తెలుగు స్టేట్సే కాదు, ఎవ్రీవేర్ ఈజ్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్. సో వంశీ అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చేసాడు కదా, ఉంటే రెడీగా ఉంటానని. వంశీతో పాటు నేను కూడా అంటున్నాను, ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ बास्टर. तारक, ऋतिक जी, सो 14th के लिए जस्ट 72 आवर्स हम लोग इंतजार में आपका दोनों का डांस देखने के लिए. अभी अक्षय को पूछा हूँ, अक्षय जी क्या है, रोलिंग टाइटल्स में है क्या गाना? नहीं सर, पिक्चर में राइट टाइम में आएगा. పేపర్లు రెడీ పెట్టుకోండి, వాళ్ళిద్దరు ఆ కాంపిటీషన్ సాంగ్ చూడటానికి. మనం RRRలో నాటు ఎలా ఉందో అలా ట్రెండ్ సెట్ కాబోతున్న సాంగ్ అది వార్లో. सर 72 आवर्स हम इंतजार कर रहे हैं वो गाना देखने के लिए पिक्चर में. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. బోలెడంత ఎనర్జీని నింపారు మీరు. వంశీ మాట్లాడిన తర్వాత ఎవరు సరిపోవట్లా. ఒకప్పుడు నా స్పీచ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు వంశీ మాట్లాడుతుంటే వెయిటింగ్ మీలాగే. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అండ్ మంచి మాటలతో పాటు విజ్ఞానాన్ని కూడా మనకి పంచేటువంటి మా డైరెక్టర్ శ్రీ